పరిశుద్ధుడైన తండ్రి, కృపయు కనికరం కలిగిన దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు నైనా మీకు స్తోత్రములు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. తండ్రి, పాపములు చేత అపరాధముల చేత చచ్చి నశించిన ఆజ్ఞ వెళ్ళవలసిన మమ్మలను మా జీవితంలో ఉద్ధరించిన దేవ, మరి అంధకార బంధకం నుండి చీకట్లో నుండి మమ్మల్ని విడిపించి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నాయన మీ ప్రియులుగా, మీ కుమారులుగా, కుమార్తెగా మమ్మల్ని చేసుకుంటూ వచ్చారు. గతకాలం అంతా మీ కృపాక్షం ఉంచి చేసి దేవ సజీవం లెక్కలో ఉంచి మా దినములు పొడిగించి మరో దినాన్ని మాకు దయచేస్తూ వచ్చారు. ఈ శుభదినాన్ని తండ్రి దేవాయ శుభ సమయంలో ఈ రీతిగా నీ పరిశుద్ధ పాదాలు సాగిలపడి నేను జ్ఞాపకం చేసుకోవడానికి దేవ మీ సన్నిధిలో ప్రార్థించడానికి దేవా నీ యొక్క మాటలు, జీవం కలిగిన మాటలు, దేవా నా యొక్క త్రోవకు వెలుగు, నా పాదము దేపటువంటి వాక్యము, దేవా నన్ను వెలిగించేది బ్రతికించే మాట, ఆ యొక్క జీవం కలిగిన మాటలు ప్రభువా తండ్రి మేము సన్నిధిలో చేరి మేము ధ్యానించడానికి దేవా మరొక అవకాశం మీరు మాకు దయచేస్తూ వచ్చారు. దేవా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి అన్నదిన వాసులను చొప్పున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి దేవా మీరు మాకు ఇచ్చిన దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో తండ్రి నన్ను మమ్మల్ని మీ ప్రియమైన హస్తాలకు అప్పగించుకుంటూ దేవా ఈ సమయంలో నన్ను మరుగుపరిచి దేవా మాతో కూడా మీరు మాట్లాడమని మా యొక్క ఆత్మ కావాల్సినటువంటి జీవాహారం సమృద్ధి దయచేసి ఈ దినమంతటి కొరకై దేవా మరి ఈ లోకయాత్రలో జీవించడానికి కావాల్సినటువంటి సిద్ధ మనస్సును మాకు దయచేయమని మా ప్రాణాత్మ శరీరములను సజీవ యాగంగా మమ్మల్ని మీకు సమర్పించుకొంచు ఈ లోకంలో మీ సాక్షిగా, వెలుగుగా, ఉప్పుగా మమ్మల్ని ఉంచుకొనమని అంధకార శక్తిని యేసుక్రీస్తు వారి నామంలో బంధిస్తూ ప్రభు రక్త ప్రోక్షణ మమ్మల్ని తీసుకొస్తూ ఈ సన్నిధి సహవాసమును కోరుకొంచు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో కృతజ్ఞతాసులతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. గత దినమున మనం సామెతలు 20వ సామెత మనం చదివి ధ్యానిస్తూ వచ్చాం. ఇది సామెతలు 21 మనం చదివి ఆ మాటలు మనం ధ్యానిస్తాం. మాటలు శ్రద్ధగా, ఆసక్తిగా మనం చదివి ధ్యానించి ఆ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకునే ఎడల ఆ యొక్క మాటలు మనకు వెలుగుగా ఈ లోకంలో మనం నడవటానికి ప్రయోజనకరంగా, దేవునికి మహిమార్థంగా ఆ యొక్క మాటలు మనకు ప్రయోజనకరం అవుతాయి. కాబట్టి ఈ మాటలు అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉండక చదువుతున్నప్పుడు మరి మనస్సు, మన ప్రాణాత్మ శరీరంను ఆయన వైపు ఉంచి ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటగా నేను అధ్యాయం మొత్తం ఒకసారి చదువుతాను, తర్వాత ఒక్కొక్క వచనాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎటిదైనను తన దృష్టికది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలుల నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు, గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకునుట మరణము కోరువారి కొన ఊపిరితో సాటి. భక్తిహీనులు న్యాయము చేయనలరు, వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. గయాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద నొక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయ తలచుడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. నీతిమంతుడైనకుడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన
నాశనంలో కూల్చును. దరిద్రుల మొర వినక చెవి మూసుకునివాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగములయందు వాంచగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు అగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును. అటివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అటివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనలవు, వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. భక్తినులు చేయు బలులు హేయములు, దురాలోచనతో అర్పించునేడల అవి హేయములు. కోట సాక్షి నశించును, విని మాట్లాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు బెదురు లేకుండా ఎదురుగా వచ్చును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధి అయిన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటద్దు గాని రక్షణ యెహోవా ఆ దినము. ఈ యొక్క 21వ సామెత చదవడం పూర్తయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుని ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ధ్యానిస్తాం. మొదటి వచనంలో యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పుచున్నాడు. అంటే రాజు యొక్క హృదయము ఎలా ఉంటుందంటే నీటి కాలువల వలె ఉంటుంది. మనం నీటి కాలువను చూస్తే అది ఎట్లా అంటే అట్లు మరి ఎటు మార్గం ఉంటే ఎటు కాలువ ఉంటే ఎటు వంకర టింకరగా ఉంటే వంకర టింకరగా, తిన్నగా ఉంటే తిన్నగా, ఎగుడు దిగుడులైనా ఆ యొక్క ప్రవాహం అంతా కూడా ఎలా వెళ్తుందంటే ఎటు త్రిప్పబడితే అటు తిరుగుతూ ఉంటుంది. ఆ నీరంతా కూడా ఆ రీతిగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మరి రాజు యొక్క హృదయం ఎలాగ నీటి కాలువల వలె ఉందో అలా దేవుడు ఆ యొక్క హృదయాన్ని అంటే నీరు ఏ రీతిగా అయితే ప్రవహిస్తూ ఉందో ఆ రీతిగా రాజు యొక్క హృదయాన్ని దేవుడు త్రిప్పేవాడుగా ఉన్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే రాజు యొక్క హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఉద్దేశాలు, ప్రణాళికలు ఉండొచ్చు, కానీ అది ఆ యొక్క ఆలోచన ఆ యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఎవరి వలన త్రిప్పబడుతున్నాయి లేదా స్థిరపరచబడుతున్నాయి అంటే దేవుని వల్లనే. కాబట్టి ఆయన తన చిత్తము చొప్పున దానిని త్రిప్పుచూ ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. తర్వాత 2వ వచనం మనం చూస్తే, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. అంటే ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎటుదైనను. అందుకని మనం చూసాము గతంలో మన సామెతల్లోనే ఒకనికి ముందుగా యథార్థంగా కనబడేటువంటి మార్గం ఉంటుంది, న్యాయమైనదిగా కనబడే మార్గం ఉంటుంది,
అయితే ఆ యొక్క మార్గం తుదకు మరణానికి దారితీస్తుంది, మరణానికి తీసుకువెళ్తుంది అని మనం చూస్తూ వచ్చాం. అలాగే ఇక్కడ ఆ యొక్క మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయంగానే కాకపడుతుంది. అది మంచిదా చెడ్డదైనా అది ఎటువంటిదైనప్పటికీ కూడా మనుషులు తను చేసేటప్పుడు ఏంటంటే న్యాయమైనదే అనుకుంటాడు. అయితే యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. కాబట్టి మన యొక్క ఆలోచన ఆయన పరిశీలన చేసేవాడుగా ఉంటున్నాడు. మన క్రియలను ఆయన పరిశీలన చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన దృష్టికి అది ఎట్లాగున్నా మనకు తీర్పు తీర్చేవాడు ఆయన. కాబట్టి మన దృష్టికి న్యాయమైంది కాదు, కానీ దేవుని దృష్టికి ఏది న్యాయమైందో అదే న్యాయమైంది. కాబట్టి ఆయన దృష్టికి నీతిగా కనబడినట్లు అది నీతిగా ఉంటుంది. అలాగే 3వ వచనం మనం చూస్తే, నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అంటున్నాడు. అందుకని నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించు కంటే కూడా యెహోవాకు ఇష్టము. అవంటే ఒకడు బలులు అర్పించుట కంటే కూడా మాట వినుట శ్రేష్టము అని లేఖనం సెలవిస్తూ ఉంది. గొర్రెలను మేకలను మనం బలులు అర్పించడం లేదా మనకున్నటువంటి ధన సంపదలు కానీ మరొకటి కాదు, కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన స్వరం విని ఆ ప్రకారంగా నడుచుకునే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయనకు ఇష్టమై ఉంటుంది. కాబట్టి ఒకడు బలులు నర్పించడం కంటే కూడా ఆయనకు బలులు నర్పించడం వల్ల సంతోషం కలగదు, కానీ ఆయన మాట విని ఆ ప్రకారంగా జరిగించేవాడిని ఆయన ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. అలాగే 4వ వచనంలో మనం చూస్తే, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తినుల క్షేమమును పాపయుక్తములు అంటున్నాడు. అహంకార దృష్టి, చాలామంది వారి యొక్క చూపు ఎలాగుంటుందంటే అహంకారంతో కూడినట్టుగా ఉంటుంది. అహంకారంతో వారి చూపే వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు వారి చూపుల్లో ఎలా కనబడుతుందంటే అహంకారం కనబడుతూ ఉంటుంది, గర్వం కనబడుతూ ఉంటుంది. కాబట్టి వారి హృదయం అంతా కూడా గర్వంతో నిండి ఉంటుంది. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుచున్నట్లుగా ఇక్కడ హృదయంలో అనేటువంటి తలంపులు ఉద్దేశాలను బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క చూపు మరి తేడతెల్లంగా ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క చూపు మరి గర్వంగా లేదా అహంకారంగా చూస్తున్నట్లుగా ఉంచున్నాడు. ఇక్కడ కనబడుతుంది మనకి. భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు అంటున్నాడు. అంటే భక్తిహీనుల యొక్క క్షేమం ఎలా ఉంటుందంటే పాపయుక్తం. వారు క్షేమంగా ఉంటారని వారు అనుకుంటారు. భక్తిహీనులు ఎలాగ అనుకుంటారంటే నేను క్షేమంగా ఉన్నాను, నాకు అంతా కూడా క్షేమంగా జరుగుతుంది, అంతా కూడా మేలుకరంగా జరుగుతుంది అని అనుకుంటారు. అయితే అది అంతా కూడా ఎలా జరుగుతుంది, అది వారి ఆ యొక్క జీవితం అంతా కూడా ఏమై ఉంటుందంటే పాపయుక్తమై ఉంటుంది. వారి జీవితం అంతా కూడా పాపమే. పాపము లేకుండా వారికి క్షేమము కలగదు. వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రతి ఆలోచన కూడా వారి పాపంతోనే ఆ పనులను జరిగించేవారుగా ఆలోచన చేసేవారుగా ఉంచుకున్నారు. కాబట్టి ఇంకా 5వ వచనంలో మనం చూస్తే, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాళిమి లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించును. ఒక పని చేసేటప్పుడు ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వారికి అది లాభకరంగా ఉంటుంది. అందుకనే ఆసక్తి లేకుండా ఇష్టం లేకుండా ఎవరిని కూడా ఏ పని కూడా చేయించలేము మనం. కాబట్టి వారికి ఆసక్తి కలిగినప్పుడు వారి శ్రద్ధ కలిగా పని చేసినప్పుడు వారు దాని నుండి మేలు పొందేవారుగా ఉంటారు. అలా తాళిమి లేక పని చేయడానికి నష్టమే ప్రాప్తించును. తాళిమి లేకుండా అంటే అయిష్టంగా మరి ఆ పని పట్ల ఆసక్తి లేకుండా మరి ఇష్టం లేకుండా కానీ పని చేస్తే అది అతనికి మేలు కలగదు, నష్టమే కలగజేస్తుంది. అలాగూ మనం 6వ వచనంలో చూస్తే, అబద్ధములాడి ధనము సంపాదించుకునుట మరణము కోరువాని కొన ఊపిరితో సాటి. అంటే ఒక వ్యక్తి అబద్ధములాడి ధనాన్ని సంపాదించుకుంటే అది ఎలాగుంటుందంటే మరణం కోరువాని కొన ఊపిరితో సాటి. అంటే కొన ఊపిరితో ఉన్నవాడు ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. మన యొక్క జీవితం ఏమంటే నీటి ఆవిరి వంటిది. కాబట్టి నీటి బుడగ వంటిది. కాబట్టి ఎప్పుడు బుడగ మరి పగిలిపోతుందో తెలియదు, ఎప్పుడు మన యొక్క జీవితం ఆవిరైపోతుందో, మన యొక్క జీవం మరి గాలిలో కలిసిపోతుందో తెలియదు. కానీ అలాగూ మరి అబద్ధములాడి ధనం సంపాదించుకునేవాడు కూడా అలాగే నీటి ఆవిరి వంటి వాడిగా ఉంటున్నాడు. వారి యొక్క ధనం కూడా ఎప్పుడు కరిగిపోతుందో తెలియదు, వాడి జీవితం ఎప్పుడు ఏ పాటిదో మరి ఎప్పుడు అంతమవుతుందో కూడా వాడికి తెలియదు.
ఆ రీతిగా మరి అబద్ధములాడి ధనం సంపాదించుకునే వారికి జీవితం ఉంటుంది. కాబట్టి వారు ఉద్దేశపూర్వకంగానే మరణాన్ని కోరుకుంటున్నారు. అబద్ధం ఆడేవాడు తప్పక మరణిస్తాడు. అందుకని మన ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, అబద్ధములాడు బెంకములాడు వారు మరి వారందరూ కూడా నాశనంలో వెళ్ళిపోతారని మనం చదువుతూ ఉన్నాం. అలాగే 7వ వచనంలో చూస్తే, భక్తిహీనులు న్యాయము చెయ్యనొలరు, వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. అంటే భక్తిహీనులు ఎప్పుడు కూడా న్యాయం చేయడానికి వారు ఇష్టపడరు. వారు చేయి బలాత్కారం వారిని ఏం చేస్తుందంటే కొట్టుకొని పోజేస్తుంది. వారు ఎప్పుడు వారి జీవితంలో ఏముంటుందంటే న్యాయం ఏంది ఏది కూడా ఉండదు, ఎప్పుడు బలాత్కారమే. వారు ఎప్పుడు కూడా మోసపూరితంగానే బలాత్కారంగానే ప్రతి కూడా సాధించుకుంటూ ఉంటారు. కాబట్టి వారు భక్తిహీనులు, కాబట్టి వారికి దేవుని యందు భయం భక్తి ఉండదు. కాబట్టి వారు న్యాయాన్ని చేయడానికి ఇష్టపడేవారుగా ఉండరు. కాబట్టి వారి జీవితం ఎలా ఉంటుందంటే వారి యొక్క జీవితం అంతా కూడా బలాత్కారంతో నిండిపోయి ఉంటుంది. దాంతోనే వారు కొట్టుకుపోయేవారుగా ఉంటున్నారు, వారు నశించేవారుగా ఉంచుకున్నారు. అలాగూ 8వ వచనంలో మనం చూస్తే, దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. అంటే దోష మార్గం అంటే పాపం చేసేవాడి యొక్క మరి మార్గం ఎలా ఉంటుందంటే వంకర మార్గం. వాడు మరి వాడి కావలసిన దాన్ని పొందుకోవడానికి ఎటువంటి మార్గమైనా అనుసరించేవారు. ఈరోజు ఎంతమంది అండి కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి ఎంతమంది దొడ్డిదారుల్లో వెళ్ళేవాళ్ళు, వంకర మార్గంలో వెళ్ళేవారు, లంచములు ఇచ్చేవారు. వారు ఆ రీతిగా అక్రమంగా అన్యాయంగా మోసపూరితంగా తమకు కావాల్సిందని పొందుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలైనా చేస్తారు వారు. కాబట్టి అది వంకర మార్గం. అంటే న్యాయమైనటువంటి మార్గంలో వెళ్లకుండా ఏదైతే చట్టంగా లేదా క్రమమైనటువంటి మార్గంలో వెళ్లకుండా అక్రమంగా వారు దాన్ని పొందుకోవడానికి ప్రయత్నించేవారుగా ఉంటున్నారు. కాబట్టి వారందరూ వారి యొక్క మార్గం అయినటువంటి పాపం చేస్తున్నారు. వారి మార్గంలన్నీ కూడా పాపంతో నిండిపోయినాయి. మరి మిక్కిలి వంకర మార్గం అంటే మిక్కిలి అంటే వారి జీవితంలో అంతా కూడా ఎక్కువగా ఏముంటుందంటే వంకర మార్గంలో ఉంటాయి. కాబట్టి పవిత్రుల కార్యములు యథార్థములు. యథార్థవంతుడు ఏం చేస్తాడండి? చట్టాన్ని అనుసరించి నడుచుకుంటాడు, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాడు. ఆ కట్టడలు నియమాలు పద్ధతులు ఆ యొక్క సిస్టమేటిక్గా నడిచేవాడుగా ఉంటాడు యథార్థవంతుడు. ఎందుకంటే తనలో ఇక పాప జీవితం లేదు కాబట్టి తను యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, నడుచుకుంటూ వస్తాడు. కాబట్టి యథార్థవంతుని యొక్క కార్యములు ఎలా ఉంటాయి? పవిత్రములుగా ఉంటూ ఉంటాయి. అపవిత్రమైనది దేన్ని కూడా వారు చోటిచ్చేవారుగా ఉండరు. అలాగూ 9వ వచనం మనం చూస్తే, గయ్యాలతో పెద్ద ఇంట నుండి కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే గయ్యాలతో పెద్ద ఇంట నుండి కంటే మిద్దె మీద ఒక మూలను నివసించడం అంటే ఎందుకని మనం చాలాసార్లు చూస్తాం. మరి గయ్యాలైన భార్య ఉంటే మనకు ఎంత పెద్ద కోటలో ఉన్నప్పటికీ కూడా, ఎంత గొప్ప బంగ్లాలో ఉన్నప్పటికీ కూడా మనకి శాంతి సమాధానము ఉండదు. కాబట్టి అలాంటి భార్యతో ఒక పెద్ద భవనంలో మరి ఎంతో విలాసవంతంగా ఉండడం కంటే కూడా మిద్దె మీద ఒక మూలన ఉండడం మేలు. ఒక చిన్న గది అయినా పర్వాలేదు, ఒక పూరి గుడిసైనా పర్వాలేదు, అందులో శాంతి సమాధానాలతో మరి నివసించుట ఎంతో మేలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, గయ్యాలతో పెద్ద ఇంటి నుండి కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు అని చెప్తున్నాడు. 10వ వచనంలో చూస్తే, భక్తిని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగు వానికైనను దయతలచుడు. భక్తిహీనుడు ఎలాగుంటాడంటే వాడి మనస్సు ఎప్పుడు కూడా కీడు చేయగోరుతుంది. మేలు చేయాలని వాడికి తలంచదు, వారికి ఆలోచన కలగదు. భక్తిహీనులంతా కూడా స్వార్థప్రియులుగా ఉంటూ ఉంటారు. పొరుగువాని అవసరాలు అక్కరతలు కానీ, ఇబ్బందులు కానీ, మరి వారి యొక్క మేలు చేయాలనే ఆలోచన కానీ ఏది కూడా వారికి కలగదు. వారంతా కూడా కీడు చేయడానికి వారు కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఇతరులకి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాడు తన పొరుగు వానికైనా కూడా దయచలచుడు. కనీసం ఈరోజు చాలామంది భక్తిహీనులు ఎలా ఉన్నారంటే తమ సొంత అన్నదమ్ములకు కూడా తమ తల్లిదండ్రులకు కూడా కనీసం మేలు చేసేవారుగా ఉండడం లేదు. ఈరోజు క్రైస్తవ జీవులైనటువంటి సహోదరులు కూడా తమ పొరుగు వానికి మేలు చేసేటువంటి వారుగా చేసేవారుగా ఉండడం లేదు, స్వార్థప్రియులుగా ఉంటున్నారు. ఏదైనా ఈరోజు భక్తిహీనత ఏం చేస్తుందంటే పొరుగు వాని మీద దయతలచేదిగా ఉండడం లేదు, ఇంకా వారికి ఏం చేస్తుంది? కీడు చేయగోరుతున్నారట. దయతలచవలసిన బదులు ఇంకా కీడు చేయదలుచుతున్నారు.
అలాగే 11వ వచనంలో చూస్తే అపహాసకుడు దండించబడుట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి పొందుతాడు. ఇక్కడ అపహాసకుడు అంటే హాస్యాస్పదం, అంటే హాస్యం చేసేవాడు, ఇతరులను హేళన చేసేవాడు, చులకనగా చేసేవాడు ఎలా ఉంటాడు, దండింపబడ్డ చూసి. అంటే ఎవరైతే ఇలా చులకన చేస్తున్నారో లేదా హాస్యం చేస్తున్నారో, ఎలా మరి వేళాకోళంగా హేళనగా మాట్లాడుతూ ఇతరులను తృణీకరించేవారుగా, మరి తక్కువగా మాట్లాడేవారుగా ఉంటారు, వారు దండింపబడ్డ చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందుతాడు. జ్ఞానం లేదు, ఒక వ్యక్తి జ్ఞానం ఉంది కానీ తన ప్రవర్తన చూస్తే ఎంతో మరి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా చాలామంది చూస్తే ఎంతో పెద్దవారు, ఎంతో చదువుకునేటువంటి వారే, మరి ఎన్నో విషయాలు వారికి తెలుసు అయినప్పటికీ కూడా చాలామందిని మరి వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి అతిశయిస్తూ ఇతరుల్ని హేళన చేసేవారుగా, చులకన చేసేవారుగా ఉంటారు. అయితే వారిని చూసినప్పుడు జ్ఞానం లేనివాడు అమాయకుడు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని పొందుకుంటాడు. ఏం చేస్తారు వారిని చూసి, ఓహో నేనైతే ఓహో వారు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేనైతే ఇలాగా ఉండకూడదు, నేను ఇలాగా నడుచుకోకూడదు అని బుద్ధి తెచ్చుకునేవాడిగా, జ్ఞానం తెచ్చుకునేవాడిగా ఉంటారు. కాబట్టి అపహాసకుడు దండింపబడుట అంటే మరి శిక్షింపబడ్డా లేదా వారికి శ్రమ వచ్చినప్పుడు వారిని చూసి, చాలామంది మనం చూస్తూ ఉంటాం చెడ్డ కార్యాలు చేసినప్పుడు ఇలాగే ఇతరులను చులకన చేసి ఒకప్పుడు ఉన్న వాటిని బట్టి అహంకారంగా ప్రవర్తించి తర్వాత దినాల్లో వారు దాన్ని పోగొట్టుకుని ఎంతో దీనులుగా ఉంటూ ఉంటారు. వారి స్థితి చూస్తే ఎంతో భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఈ ఎవరైతే జ్ఞానం లేనిటువంటి వారు అప్పుడు వారు చూశారో వారందరూ కూడా తర్వాత దినాల్లో వారిని చూసి వీరు బుద్ధి తెచ్చుకుంటారు. మనం కూడా అలా ప్రవర్తిస్తే మనం కూడా వారి వలె అవుతాము అని వారి యొక్క స్థితిని బట్టి వారు కూడా జ్ఞానాన్ని పొందుకునేవారుగా ఉంటారు. మా తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు ఇలాగే మా ఇరుగు పొరుగు వారిని చూసి అలాగే చెప్పేవారు. మా అమ్మ కూడా అలాగే చెప్తుండే, వాళ్ళు అలా కష్టపడి పైకి వచ్చారు, వారు ఇలాంటి పొరపాటు చేశారు కాబట్టి వారి స్థితి ఒకప్పుడు ఎంత గొప్పగా ఉండేది, ఈరోజు వారు తినటానికి తిండి కూడా లేని స్థితికి వచ్చారు అని చెప్పేది. ఒకప్పుడు తినటానికి తిండి లేని వారు ఎంతో కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, నీతిగా న్యాయంగా బతికారు, ఈరోజు గొప్ప స్థితిలో వారు దేవుడు ఉంచారు అని మా అమ్మ చెప్తూ వచ్చేది. అలాగే ఇక్కడ కూడా మరి యొక్క భక్తిహీన యొక్క మనస్సు అలా ఉంటుందన్నమాట. అపహాసకుల యొక్క మనస్సు అలాగా ఉంటుంది. అలాగే 12వ వచనంలో మనం చూస్తే నీతిమంతుడైన అక్కడ భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును. నీతిమంతుడైనటువంటి దేవుడు భక్తిహీనులైనటువంటి భక్తిహీనుల యొక్క ఇల్లు ఎట్లాంటిదో ఆయన కనిపెట్టును, ఆయనకు తెలుసు. అయితే ఆయన భక్తిహీనుల యొక్క భక్తిహీనులు ఏం చేస్తారంట, నాశనంలో కూల్చేవాడుగా ఉంటుంది. భక్తిహీనత ఏం చేస్తుందంటే నాశనానికి తీసుకువెళ్తుంది. అందుకని భయభక్తులు లేని కాడ ఏమవుతుందండి, నాశనం ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి వాడు మరి నిశ్చయంగా నాశనంలో పడతాడు. అలాగే 13వ వచనంలో మనం చూస్తే దరిద్రుల మొర వెనక చెవి మూసుకునేవాడు తాను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడు. అంటే దరిద్రుల యొక్క మొర వినడా ఎవరైతే చెవులు మూసుకుంటారో, ఒక పేదవాడు దరిద్రుడు మరి అక్కలేని కూడా లేదా అవసరతని బట్టి మనల్ని వాడు ఆచించినప్పుడు లేదా అడిగినప్పుడు మనం వారి యొక్క మొర వినకుండా వారికి, అందుకని నీ పొరుగు అని ఏదైనా అడిగినప్పుడు నువ్వేం చేయాలి, అడిగినది కాదనక ఇవ్వాలి అని చెప్తున్నాడు ప్రభు. అయితే అలా మనం ఇవ్వకుండా కనీసం వారి వైపు కూడా మనం వారి చెవి కూడా వినం, కనీసం సమాధానం కూడా చెప్పం, పైగా అవన్నీ ఇంకా తృణీకరిస్తాం, దూషించి మాట్లాడే వారంగా ఉంచాం. ఇక అసలు ఒకసారి మనం వినకుండా పట్టించుకోకుండా ఉంటాం. అలాంటప్పుడు మరి తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపడు. మనం దేవునికి మొరపెడతాం, లేదా మన ఆపదలో, మన కష్టకమయంలో, ఇబ్బందికర సమయంలో మనం కూడా మొరపెడతాం. మరి మనుషుల సహాయం గురించి కానీ దేవుని సహాయం కొరకు కానీ మనం ప్రార్థించినప్పుడు లేదా మొరపెట్టినప్పుడు మన యొక్క మొర కూడా ఆలకించబడదు, అంగీకరింపబడదు. కాబట్టి మనం అందుకనే మన యొక్క పొరుగువాడు మన ఎడల అచ్చి ఉన్నప్పుడు, మన సహోదరుడే కానీ బంధువులే కానీ ఎవరైనా కూడా మన ఎడల అచ్చి ఉన్నప్పుడు వారి యొక్క మరి ఏదైతే అప్పు లేదా వారి యొక్క ఏదైతే మనకు అప్పుగా ఉన్నారో, లేదా మన యొక్క ద్వేషం, మన మీద ద్వేషం కానీ కోపం కానీ ఉన్నప్పుడు వారిని మనం క్షమించగలిగితే దేవుడు కూడా మన పాపములు, మన దోషములు, మన అప్పులను క్షమించేవాడిగా ఉంటాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగూ మనం కూడా దరిద్రుల యొక్క మొన వినాలి. అలాగా విన్నప్పుడు మన యొక్క ప్రార్థనలు, మన యొక్క ఆ యొక్క విజ్ఞాపనలు దేవుడు ఆలకించేవాడిగా ఉంటున్నాడు.
అంగీకరించేవాడిగా ఉంటాడు. చాటున ఇచ్చిన బహుమానం 14వ వచనం చూస్తే, చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. చాటున ఇచ్చిన అంటే దాచి ఉంచినటువంటి బహుమానం ఏం చేస్తుందండి, ఒక వ్యక్తిని ఆ యొక్క కోపం నుండి చల్లారుస్తుంది. చాలాసార్లు పిల్లలు కోప్పడుతూ ఉంటారు తల్లిదండ్రుల మీద, అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని. అయితే వారు కొన్ని బహుమానాలు వారికి వరకు దాచి ఉంచుతారు. అవి దాచినవి వారి కోప్పడినప్పుడు తీసి బయటికి ఇస్తూ ఉంటారు. అప్పుడు ఆ యొక్క వెళ్ళవాడి కోపం ఏమవుతుందండి, చల్లార్చబడుతూ ఉంది. అలాగూ ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఒడిలో ఉంచబడింది. ఇది చాటును అంటే మనుషులకు చూపించేటప్పుడు కాకుండా చాటుగా ఇస్తారు. చాలామంది చాటుగా రహస్యంగా ఇచ్చేటువంటి బహుమానం, అది కోపాన్ని చల్లారుస్తుంది. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. అంటే సడన్గా, అంటే వారు ముందుగా ఏమీ ఇంటిమేషన్ చేయరు, కానీ ఆల్రెడీ వారికి తీసుకొచ్చారు, అది సడన్గా వారి ముందు పెడుతూ వచ్చారు. వాళ్ళు కోపడుతూ ఉంటారు, ఎంతో కోపంలో ఉన్నప్పుడు ఆ యొక్క బహుమానం వారికి ఇస్తూ ఉంటారు. అప్పుడు వారి యొక్క మహాక్రోధము శాంతపరచబడుతుందండి. అంటే ఎంతో కోపం, ఎంతో ఉగ్రులై ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా, ఒక అధికారి కావచ్చు, ఎవరైనా కూడా వారి బాగా క్రోధంలో ఉన్నప్పుడు వారికి ఏదైతే ఇష్టమైందో, వారికి అవసరమై ఉంటుందో దాన్ని వారికి సడన్గా వారికి తీసుకొచ్చి ఇవ్వడమో లేదా వారికి చేసినప్పుడు అది వారిని ఒక మహాక్రోధాన్ని శాంతపరుస్తూ ఉంది. అట్లాగే ఒక వ్యక్తి యొక్క కోపాన్ని మనం ఆ రీతిగా శాంతపరచగలం. అలాగే 15వ వచనంలో మనం చూస్తే, న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరము. అంటే నీతిమంతుడు ఏం చేస్తాడంటే న్యాయమైన క్రియలు చేసే విషయంలో సంతోషించేవాడిగా ఉంటాడు. మరి పాపం చేయవారు ఆ యొక్క ఏదైతే న్యాయమైన క్రియలు చేయాలంటే ఎంతో భయంకరంగా ఉంటుంది, వారికి ఎంతో కష్టంగా ఉంటుంది. ఏంటి ఇలాగ న్యాయమైనటువంటి పని చేయాలంటే వారికి ఎంతో కష్టం. అదే నీతిమంతుడికి న్యాయం కాని క్రియలు చేయాలంటే, అన్యాయమైన అక్రమ క్రియలు చేయాలంటే అది ఎంతో వారికి భయంకరంగా కనబడుతుంది, ఎంతో కష్టంగా ఉంటుంది. పాపం చేసేవాడికి ఏమో నీతి క్రియలు జరిగించాలంటే కష్టము, మరి పాపం చేయాలంటే వాడికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. వాడు ఎంతో సంతోషంగా ఎగురుకుంటూ గంతులు వేస్తూ ఎంతో సంతోషంగా పాపం చేయడానికి పరుగులెత్తేవాడిగా ఉంటారు. అలాగా కాబట్టి న్యాయమైన క్రియలు చేయడం నీతిమంతునికి సంతోషంగా ఉంటుంది, పాపం చేయవారికి అది భయంకరంగా ఉంటుంది. అదే నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు అంటాడు. అందుకని కాబట్టి నీతి న్యాయం జరిగించే కాడ చాలామంది పాపం చేసేవారు వారిని చూస్తే వీరు తట్టుకోలేరు. అలాగా మరి ఉంటారనమాట పాపం చేసేవారు. తర్వాత 16వ వచనంలో మనం చూస్తే, వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును అంటాడు. అంటే వివేకం లేకుండా తిరిగేవాడు. చాలామంది చాలా క్రియలు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ వివేచన ఉండదు. అంటే అక్కడ మంచి చెడు లేక వివేచన లేకుండా ఏది మంచో ఏది చెడు అని వారు పరిశీలన చేయరు, పరీక్షించేవారుగా ఉండరు. ఆ రీతిగా వారు మరి చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా వారు నడుచుకుంటూ ఉంటారు. అలా చేసేవారికి ఏం కలుగుతుందంటే వారు అందరూ కూడా ప్రేతల గుంపులో కాపురు ఉండేవారు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారండి, అలా చేసేవారు. జ్ఞానం లేకుండా వివేకం లేకుండా నడుచుకునేవారు ఏం చేస్తారు, నిత్య నరకాగ్నిలో ఉంటారు, వాడు మరణంలో ఉంటారు, ప్రేతల గుంపులో ఉంటారు, చనిపోయిన వారిలో ఉంటారు, మరణించిన వారిలో ఉంటారనమాట. అందుకని వివేకం లేనివాడు ఏమవుతున్నాడు, వాడు నశించిన వాడే. ఆత్మీయంగా కూడా మనం చూస్తే బుద్ధి జ్ఞానం లేనివాడు చచ్చిన స్థితిలో ఉన్నట్లే. అలాగే 17వ వచనంలో మనం చూస్తే, సుఖభోగములందు వాంఛగలవానికి మీలేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. సుఖభోగములు ఎవరైతే సుఖభోగములందు మరి వాంఛగలిగే వారుగా ఉంటారు, ఆశ కలిగిన వారుగా ఉంటారో మరి వారికి ఏం కలుగుతుందండి, మరి వారికి ఐశ్వర్యము కలగదు. ద్రాక్షారసమును నూనెయు వాంఛించేవారు. చాలామంది ద్రాక్షారసాన్ని ఆశిస్తూ ఉంటారు, మద్యపానిగా ఉంటారు. వారందరూ కూడా ఏమవుతారంటే చాలామంది వ్యభిచారులుగా, దొంగలుగా, ఈ రకరకాల వ్యసనాలు ఉంటాయి. వారందరూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, మా నాన్నగారికి పూర్వం ఒక 100 ఎకరాలు ఉండేది, 150 ఎకరాలు ఉండేది, అదంతా కూడా వ్యసనముల చేత
పోగొట్టుకున్నాడు అని. ఎందువలన తన ఆస్తిని పోగొట్టుకుంటున్నాడంటే వ్యసనముల వలన, రకరకాల వాటికి బానిసలు అవ్వడం వలన వారి తమ ఆస్తుల్ని పోగొట్టుకుంటున్నారు. ఐశ్వర్యము కలగదు. ఇక్కడ ఉన్నది కూడా వచ్చేది రాదు, ఉన్నది కూడా పోతుంది అనమాట. కాబట్టి ఐశ్వర్యము ఉన్నది పోతుంది, వచ్చేది కూడా రాదు. దేనివల్ల అంటే సుఖభోగములు. చాలామంది వ్యభిచారులుగా ఉంటున్నారు. కాబట్టి జూదాలు ఆడుతూ, పేకాట ఆడుతూ ఉంటారు, గుర్రపు రేసులు, ఇలా ఎన్నోటువంటి రేసులు, మరి రీతిలుగా మరి ఈరోజు బెట్టింగ్లు చూస్తే చాలామంది ఎన్నో రీతిలుగా ధనాన్ని పోగొట్టుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్లని, ఆ బెట్టింగ్లని, ఈ బెట్టింగ్లని చాలా రకాలుగా మరి వ్యసనాక్రాంతులుగా ఉంటున్నారు. సుఖభోగములని ఊరికినే వచ్చేటువంటి ధనం ఎందు వారు ప్రయాసపడుతూ ఉంటున్నారు. వాంఛ కలిగిన వారుగా ఉంటున్నారు, ఆశ కలిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి వారి ప్రయాసం కూడా వ్యర్థమైపోయి వారికి రావాల్సినటువంటి ఐశ్వర్యం కూడా కలగక వారికి ఉన్నది కూడా పోగొట్టుకునేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఆ విషయంలో మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. అలాగే మనం 18వ వచనంలో చూసుకుంటే, నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్త మగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతుకులు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ఏం చేస్తారంటే ప్రాయశ్చిత్తం అవుతారు. అందుకే నీతిమంతులు సంపాదించింది ఎవరు వశం అవుతుందండి? భక్తిహీనులు సంపాదించింది నీతిమంతుల వశం అవుతూ ఉంది. చాలామంది భక్తిహీనులు ఎంతో కూడబెట్టి అది చివరికి ఒకరోజు మరణిస్తారు. అది ఎవరు పాలవుతుందండి? అది ప్రభుత్వం పాలవుతుంది. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేదల పక్షంగా ఖర్చు పెడుతూ ఉంటుంది. అలా కొన్ని ఇంకా చాలా విషయాల్లో మనం చూస్తే వారు ప్రాయశ్చిత్తం అవుదురు అంటున్నారు. నీతిమంతులకు భక్తిహీనులు ఏం చేస్తారు? ప్రాయశ్చిత్తం అవుతారు. వారి క్రయధనంగా భక్తిహీనులు తయారవుతారు. నీతిమంతులు క్రయధనంగా భక్తిహీనులు చేసేవారుగా ఉంటున్నారు. అదే యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతుకులు కూలుదురు. అందుకని విశ్వాసఘాతుకులు మరి యథార్థవంతులైతే ఎప్పుడు నిలిచి ఉంటారు, విశ్వాసఘాతుకులైతే కూలిపోయేవారుగా ఉంటారు, నశించిపోయేవారుగా ఉంటారు. కాబట్టి విశ్వాసఘాతుకులు నశిస్తారు, యథార్థవంతులు ఎప్పటికీ కూడా మరి యథార్థవంతులకు ప్రతిగా అంటే వీరికి మారుగా వారు నశించేవారుగా ఉంటారు. అలాగే 19వ వచనంలో మనం చూస్తే, ప్రాణం విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే, మరి ఇక్కడ మనం చూసాం గయాలితో పెద్ద ఇంట నుండి కంటే 9వ వచనంలో మిద్ది మీద ఒక మూలన నివసించడం మేలని. అలాగే ఇక్కడ కూడా మరి ప్రాణం విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలని చెప్తున్నాడు. ఈ 2 వచనాలు కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంచి ఉన్నాయి. మనం మరలా చూస్తాం. అలాగా 20వ వచనంలో చూస్తే, విలువగల ధనము నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉంటుంది. అంటే జ్ఞానుల ఇంట్లో ఎప్పుడు కూడా ఏమవుతుందంటే కొరత అనేది ఉండదు. వారు ఎప్పుడు కూడా మరి ధనమైన కానీ నూనె అయినా కూడా. అలాగే మనం ఏలియాను చూస్తే అక్కడ విధవరాలు, ఒక పేద విధవరాలు ఒక ప్రవక్తను చేర్చుకున్నప్పుడు తన యొక్క గృహంలో ఏమని ఆ పిండి తరగలేదు, నూనె కూడా తరగలేదు. తన గృహంలో ఎలాగుందంటే సమృద్ధంగా. అందుకని నీతిమంతుని చేర్చుకున్న వారికి నీతి ఫలము, అలాగే ప్రవక్తను చేర్చుకున్న వారికి ఆ ప్రవక్త ఫలము కలుగుతుంది అన్నట్లుగా. ఈ రీతిగా ఎవరైతే నా యొక్క విలువగల ధనము నూనెయు జ్ఞానుల ఇంట ఉంది, జ్ఞానులు లేదా నీతిమంతులు ఇంట మరి ఆ రీతిగా సమృద్ధి ఉంటుంది. బుద్ధిహీనుడు ఏం చేస్తాడనే దాన్ని వ్యయపరిచేవాడు ఉంటాడు. చాలామంది భవిష్యత్తు అవసరాలు, మన కరోనా టైంలో చాలామంది మరి పేదవారైతే చాలామంది సర్వైవ్ అయ్యారు. అనేక రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి ఆ ప్రణాళికని బట్టి ఆ కష్టకాలంలో వారు నెగ్గుకొచ్చారు. చాలామంది ధనవంతులైతే వారికి ఉన్నటువంటి ధనాన్ని ఎంతో వ్యర్థంగా ఖర్చు పెట్టి మరి బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్లుగా కూడా వారు పోగొట్టుకున్నటువంటి వారు, ఎంతో మరి వేలు ఖర్చు పెట్టినటువంటి వారుగా హాస్పిటల్లో మరి గడిపినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ పేదవారు తమ గృహంలోనే ఉన్నది తింటూ సమృద్ధిగా వారికి కొదవ లేకుండా వారి ఆరోగ్యం కూడా మరి మంచిగా ఉంటూ వచ్చింది. వారు ఆ యొక్క కష్టకాలంలో వారు సర్వైవ్ అవుతూ వచ్చారు. అలా దేవుడు వారికి అటు జ్ఞానంను ఇస్తూ వచ్చాడు.
అలాగే నీతిని కృపను 21వ వచనంలో చూస్తే నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. అంటే ఈ నీతిని కృపను, నీతి అంటే మరి దేవుని చిత్తం నెరవేర్చుటే నీతి. కృపను అనుసరించడం అంటే తమ పాపమును తన దోషములను మరి దాచుకొనక కప్పుకొనక ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ కృపను ఆశ్రయించడం, దేవుని మీద ఆధారపడడం లేదా ప్రభు మీద ఆధారపడడం, తద్వారా వారి యొక్క పాపములకు పరిహారం పొందుతూ ఆ ఆజ్ఞలను కట్టలను గైకొంచు అనుసరించి నడుచుకునేవాడు ఏం పొందుతూ ఉంటాడంటే జీవమును నీతిని ఘనతను పొందుతాడు. కాబట్టి ఎవరైతే నీతిని కృపను అనుసరించేవారుగా ఉంటారో వారందరూ కూడా మరి జీవమును పొందేవారుగా, నీతిని ఘనతను పొందేవారుగా ఉంటారు. అలాగే 22వ వచనంలో మనం చూస్తే జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును, అటివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొచ్చును. జ్ఞానమైన వాడు ఏం చేస్తాడంటే మరి పరాక్రమశాలు ఎంతో బలవంతులైనటువంటి వారి యొక్క ఆ యొక్క పట్టణములను ప్రాకారములు కూడా మరి ఎక్కుతాడు. అటివాడు దానిని ఆశ్రయమైన కోటను పడగొడతాడు. అలాగే మనం చూస్తూ వచ్చాం గొల్యాతు, దావీదు. మరి చూస్తే గొల్యాతు ఎంతో బలవంతుడు, యుద్ధశూరుడు, ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వాడు, ఎంతో మరి పొడగరైన వాడు, బలవంతుడిగా ఉంటూ ఉన్నాడు. దావీదు చూస్తే చాలా చిన్నవాడు, మరి యుద్ధ నైపుణ్యం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి తనకున్నటువంటి ఏవి కూడా మరి వస్త్రాభరణాలు కానీ ఆభరణాలు కూడా మరి దాన్ని ధరించడానికి ఏమీ కూడా లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ దావీదు దగ్గర ఏముందంటే కేవలం దేవుని యొక్క జ్ఞానం ఉంది, దేవుని యందు భయభక్తులు ఉంది. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమైంటుంది. దావీదు ఏం చేస్తాడంటే దేవుని యందు భయభక్తులు కలిగివాడుగా ఉంటున్నాడు. కాబట్టి తను ఏముందంటే దేవుని యొక్క జ్ఞానం ఉంది. అందుకని దేవుని వల్లే ఆయనకు రోషం ఉందండి. కాబట్టి ఏమన్నాడు, జీవము గల దేవుణ్ణి దూషించుటకు ఈ యొక్క సున్నత లేని ఫిలిష్తీయుడు మరి ఏ పాటి వాడు, ఎంతటి వాడు అని రోషంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ రీతిగా మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఘనమైన విజయాన్ని దావీదుకి దయచేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా జ్ఞాని అయిన ఇక్కడ పరాక్రమశాల పట్టణ ప్రాకారం ఎక్కుతాడు. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను, మరి ఏదైతే ఆశ్రయం, ఏదైతే బలం అనుకున్నాడో, మరి ఏదైతే మరి ధైర్యం అనుకున్నాడో ఆ ధైర్యాన్ని చెడగొట్టిన వాడిగా ఉంటున్నాడు దావీదు. అవునా? మరి నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తావా అని మరి గొల్యాతు దావీదుని అన్నప్పుడు దావీదు యుద్ధం చేసి ఒక వాటితోనే వడిసెల రాయితో మరి పడగొట్టిన వాడిగా ఉంటున్నాడు గొల్యాతుని. కాబట్టి నశింపజేసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అక్కడ మరి దేవుడు ఆ రీతిగా గొప్ప జయాన్ని దయచేసిన వాడిగా ఉంటున్నాడు. అలాగే 23వ వచనంలో మనం చూస్తే నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అంటే నోటిని నాలుకను, నోరు నాలుక రెండింటిని కూడా ఏం చేయాలని మనం భద్రం చేసుకోవాలి. అలా భద్రం చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొని. ఎందుకు మనకి శ్రమలు వస్తాయంటే చాలా మార్లు నోరు చిన్నదైనప్పటికీ కూడా దానివల్ల కలుగజేసేటువంటి మాలిన్యం ఎంతో గొప్పది. అది చేసేటువంటి మరి చర్యలు అంటే నోటి ద్వారా చేసేటువంటి పాపం ఎంతో భయంకరమైనది. దానివల్ల మనుషులు ఏం చేస్తారు, ఉగ్రతను తెచ్చుకునేవారుగా ఉంటారు, కష్టాన్ని శ్రమను కొని తెచ్చుకునేవారుగా ఉంటారు. అందుకనే ఊర కొనక మాట్లాడేవాడు ఏం చేస్తాడు, శ్రమను తెచ్చుకుంటాడు. అందుకని ఊర కొనక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇతరుల మీద చాడీలు కొండీలు చెప్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా ఏమవుతుందంటే మరి శ్రమ కలుగుతుంది, నాశనం వస్తుంది. కాబట్టి తన ప్రాణమును కాపాడుకుంటారు. అట్లాగే శ్రమ నుండి తప్పించుకుంటాం, అలాగే ప్రాణం నుండి కూడా మనం తప్పించుకుంటాం. అది మన నోటి మాటలను బట్టి మనం తీర్పు తెచ్చాము. నీవు మాట్లాడేది, నువ్వు చేసే క్రియ ఏదైనప్పటికీ కూడా మరి దాని నుండి నువ్వు లెక్క అప్పు చెప్పవలసి ఉంది. కాబట్టి నోటి మాటను బట్టి మనం దేవునికి లెక్క అప్పు చెప్పాలి. ఆ మాటలు ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం నశించే వారంగా ఉండకూడదు. కాబట్టి మన నాలుకను, మన నోటిని భద్రం చేసుకునేవారుగా ఉండాలని దేవుని మాట చెప్తుంది. అలాగే 24వ వచనంలో మనం చూస్తే అహంకారి అయిన గర్విష్ఠునికి
అపహాస్కుడని పేరు, అటివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. ఇందాక మనం చూస్తూ వచ్చాం, అపహాసులు గర్విష్ఠులు ఎలాగ ప్రవర్తిస్తారు అంటే, మరి వారు అమిత గర్వంతో ప్రవర్తిస్తారు. అది వారు అపహాస్కుడని వారికి పేరుంది. గర్వంగా ప్రవర్తించే వారు ఎలా ఉంటారంటే అపహాస్కులుగా ఉంటారు. ఎవరిని లెక్క చేయరు, ఇతరులను చులకన చేస్తూ ఉంటారు. మేమే గొప్పవారం, మేమే మరి ఉన్నతమైనటువంటి వారమని తాము అనుకున్న ఇతరుల్ని చులకనగా చేసేవారుగా, హేళన చేసేవారుగా, అపహాస్యం చేసేవారుగా ఉంటారు. వారిని లోపాలను ఎత్తి చూపించేవారుగా ఉంటూ ఉంటారు. వీరందరూ కూడా అపహాస్కులే. మేము యోగ్యులము, మేము గొప్పవారం. ఎందుకని ప్రభు అయితే మనకు చెప్తున్నాడు, మేము మీ పొరుగు వారిని మీకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి అని. కాబట్టి నేను యోగ్యుడని కాను, నా సహోదరుడే నాకంటే యోగ్యుడు అని మనము ఎంచుకునే వారంగా ఉండాలి. మనం అపహాస్కులుగా, మనం గర్విష్ఠులుగా ఉండకూడదు. అందుకని ఒకవేళ మనం కనుక గర్విష్ఠులుగా ఉంటే మనం కూడా నశించేవారుగా ఉంటాం. కాబట్టి మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. అలాగే 25వ వచనంలో మనం చూస్తే, సోమరి వాని చేతులు పని చేయనలవు, వాని ఇచ్చ వానిని చంపుతుంది. సోమరి అయిన వాడు ఏం చేస్తాడంటే, మరి తను పని చేయడానికి ఇష్టపడేవాడిగా ఉండడు, కష్టపడే పని చేసేవాడిగా ఉండడు అనమాట. కాబట్టి ఆ యొక్క సోమరి వాని చేతులు పని చేయనలవు, వాని ఇచ్చ వాడిని ఏం చేస్తుంది, చంపుతుంది. కానీ సోమరి అయితే పని చేయడు, కానీ కోరికలు అయితే కుక్కలుగా ఉంటూ ఉంటాయి. చాలా గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటారు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది అట్లా ఇట్లా చేయాలి, అది చేయాలని ఎన్నో ఆశలు కోరికలు అయితే ఉంటాయి. కానీ పని అయితే వారు చేసేవారుగా ఉండరు. కాబట్టి వారి యొక్క ఆశ ఏమవుతుందంటే చనిపోతుంది. ఆ ఆశలు నెరవేర్చబడవు. పని చేస్తేనే ఒక వ్యక్తి ఏదైనా ఆశను, కోరికను నెరవేర్చుకోగలడు. పని చేయకుండా ఆ వ్యక్తి యొక్క ఆశ, కోరిక నెరవేర్చబడదు. ఏది కూడా ఊరికనే రాదు. కష్టపడకుండా ఏది కూడా మనుషునికి దొరకదు. ప్రతి దానికి కూడా మనం మూల్యం చెల్లించాలి. కొంత శ్రమ అనేది మనం వెలగా లేదా పెట్టాలి. కాబట్టి ఆ రీతిగా మనం సంపాదించుకుంటాం. అలా 26వ వచనం మనం చూస్తే, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. దినమెల్లా ఆశలు మనిషికి ఏం చేస్తాయండి, దినమెల్లా కూడా ఆశలు పుడుతూనే ఉంటాయి, ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి. ఎంత ఇచ్చినప్పటికి కూడా ఆ వ్యక్తి ఇంకా కావాలి అంటూనే ఉంటూ ఉంటాడు. కానీ ఆశకు మితి లేదు. కోరిక వెంబడి కోరిక పుడుతూనే ఉంటుంది, ఆశ వెంబడి ఆశ పుడుతూనే ఉంటుంది. దినమెల్లా ఆశ పుడుతుంది. అయితే నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండరు. కొంతమంది ఇస్తే పుచ్చుకుంటారు, కానీ తిరిగి ఇచ్చేవారుగా ఉంటారు. అందుకని ఎప్పుడు మనం పుచ్చుకున్నట కంటే ఇచ్చుట మేలు. కాబట్టి ఎప్పుడు మనం కూడా తీసుకునే వారంగా కాదు, కానీ ఇచ్చే వారంగా కూడా ఉండాలి. కాబట్టి అంటే మన శక్తికి, సామర్థ్యానికి మించి కాదు, కానీ మరి మన ఎదుటి వ్యక్తి లేదా మనకు సామర్థ్యానికి మించి ఒక వ్యక్తి మనకి ఏదైనా ఇవ్వచ్చు. కానీ మనం కూడా కృతజ్ఞత కలిగి మన సామర్థ్యాన్ని కొద్ది మనం కూడా చేయదగినప్పుడు, సమయం వచ్చినప్పుడు తప్పక మనం కూడా ఇచ్చేవారంగా ఉండాలి. అలాగే నీతిమంతుడు ఏం చేస్తే వెనక తీయక ఇచ్చును. వెనుక తీయ అవసరం లేదు. మనం వెనక తీయకుండా మనం ఇవ్వాలి. సంకోచించకూడదు, ఇవ్వడానికి వెనుదీయకూడదు. కాబట్టి తప్పక మనం ఇచ్చేవారంగా ఉండాలి. నీతిమంతుడైతే అలాగే తప్పక ఇచ్చేవాడుగా ఉంటారని చెప్తున్నాడు లేఖనం తెలియజేస్తూ ఉంది. అలాగే 27వ వచనంలో చూస్తే, భక్తిహీనులు చేయు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన అవి మరి హేయములు. భక్తిహీనులు ఏం చేస్తారండి, బలులు అర్పిస్తూ ఉంటారు. కొంతమంది కానుకలు ఇస్తారు. ఏమంటే మేము చర్చికి రాము, కానీ మేము కూడా కానుకలు ఇస్తామని. కొంతమంది పాపం చేసి అపవిత్రమైనటువంటి కార్యాలు చేసి, మోసకరమైనటువంటి కార్యాలు, క్రియలు, పనులు చేసి ఆ వచ్చినటువంటి ధనమును మరి లేదా ఆయా వస్తువులను కొని మరి మందిరానికి లేదా దేవునికి అర్పణగా, బలులుగా లేదా దేవుని సన్నిధికి తీసుకొస్తూ ఉంటారు. అవన్నీ కూడా దేవునికి హేయము, అవి అంగీకరింపబడవు. దేవుడు వాటిని అంగీకరించేవాడుగా ఉంచాడు. హృదయం శుద్ధి చేయబడకుండా, పాపములను విడిచిపెట్టకుండా, పరిశుద్ధపరచబడకుండా నీవు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానాలు లేదా ఆ యొక్క బలులు దేవునికి అంగీకారం కాదు. అర్పణలు దేవుడు అంగీకరించేవాడుగా ఉండడు. అలాగే దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. దురాలోచన చాలామంది చేస్తారు.
తప్పుడు పనులు చేయడానికి ఇదిగో నేను ఆ, ఏదో మోసపూరితంగా ఉద్యోగం సంపాదించడానికో వ్యాపారం చేయడానికో లేదా ఇంకోటి చేయడానికి దేవునికి లంచమయ్య చూస్తారు. అంటే దురుద్దేశంతో వారు ఆ బలులను అర్పించేవారుగా లేదా అవి చేసేవారుగా ఉంటారు. దురుద్దేశం అంటే వారికి ఉద్దేశం నీతి కాదు, న్యాయమైంది కాదు వారు చేసేది, అన్యాయం అక్రమమైంది చేయడానికి దేవునికే లంచమయ్య చూపేవారుగా ఉంటారు. కాబట్టి ఆ రీతిగా దురాలోచనతో మరి అర్పించినట్ల దేవునికి మరీ హేయంగా ఉంటుంది. అలా అర్పిస్తే అది మరీ హేయమైనది. జ్ఞాపకం ఉంచుకోవాలి మన అర్పణలు ఎలాగుంటున్నాయి. మనం దేవుని దగ్గరికి తీసుకొచ్చేది కృతజ్ఞతతోనూ ఇవ్వాలి. దేవుడు కాబట్టి ఆయన మనకు చేసినటువంటి కార్యములు అమితమైనవని మనం గుర్తించి ఆయనకు బలులు అర్పించే వారంగా మనం ఉండాలి. కాబట్టి భక్తితో భయముతో మనం ఆ బలులను అర్పించేవారుగా ఉండాలి. అశ్రద్ధగా నిర్లక్ష్యంగా మన హృదయ స్థితి బాగోకుండా పాపంతోనూ బలహీనతలతోనూ ఆ బంధకాల్లో చీకటిలో ఉండి దేవుని సన్నిధికి మనం తీసుకొచ్చే అర్పణ అది అంగీకారమైంది కాదు, అది మరి హేయం అవుతుంది దేవునికి, అది దేవుని దృష్టికి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. అలాగే 28వ వచనంలో మనం చూస్తే కూట సాక్షి నశించును, విని మాట్లాడువాడు సత్యం పలుకును. కూట సాక్షి ఏం చెప్తాడండి? దాని గురించి తాను సాక్ష్యం ఇస్తాడు, తను తిరగనటువంటి దాని గురించి తాను సాక్ష్యం ఇస్తాడు. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అని ఒక కోర్టులో మరి ముద్దాయిగా నిలబడినప్పుడు ఒక అబద్ధ సాక్షిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించేవారుగా ఉంటున్నారు. అక్కడ చూస్తే ఆ వ్యక్తి దొంగతనం చేసినట్లుగా కానీ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా చూసినట్లుగా కూడా ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖం కూడా తెలియదు, తన పేరు కూడా తెలియదు. అయినప్పటికీ కూడా పలానా వ్యక్తిని చూశాను, పలానా విధంగా దొంగతనం చేస్తుంటే నేను చూశానని దొంగ సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటున్నారు. మోసకరమైన రీతిగా కూడా అది కోర్టులో చాలామంది అబద్ధ సాక్ష్యం చెప్పేవారుగా ఉంటారు. అంటే తమకు తెలియని దానిని తెలిసినట్లుగా, చూడని దాన్ని చూచినట్లుగా అబద్ధ సాక్ష్యం చెప్పేవారుగా ఉంటారు. వారందరూ కూడా కూడి సాక్షులు, వాళ్ళు నశించేవారుగా ఉంటారు. అయితే విని మాట్లాడేవాడు సత్యం పలుకుతాడు. ఏదైనా కూడా మనం చూచి విని, అంటే చూచినవన్నీ కూడా నిజమని కాదు, కానీ కొన్నిసార్లు చూచి కూడా మనం మోసపోతాం. అవి కొన్ని విషయాలు మనం విన్నవన్నీ కూడా నిజమని కూడా కాకపోవచ్చు. అయితే అవన్నీ సత్యమైనవో కాదో మనం విని కొన్నిసార్లు మనం గ్రహించాలి. మన యొక్క ఆత్మచేత వివేచన పొందాలి. ఆలోచన జ్ఞానంతో మనం వాటిని విని ఆ వివేచన చేసి అప్పుడు మనం ఆ యొక్క సత్యాన్ని ఎరిగిన వారంగా ఆ మాటలు పలకాలి. కాబట్టి మరి విని మాట్లాడేవాడు, కొంతమంది వినకుండానే చాలాసార్లు ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోకుండానే, గ్రహించకుండానే చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా అసత్యము, అవన్నీ అసత్యమైన పలుకులు. విని తగిన రీతిగా ప్రత్యుత్తరం ఇవ్వడం, మాట్లాడడం అది సత్యముగా పలకడం అవుతుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మరి సత్యమును పలకవలసిన వారంగా ఉంచుకుంటాం. విని మాట్లాడాలి, విని అర్థం చేసుకుని గ్రహింపుతో వివేచనతో జ్ఞానంతో మనం మాట్లాడవలసిన వారంగా ఉంచున్నాం. అలాగే 29వ వచనం మనం చూస్తే భక్తిహీనుడు బెదురు లేకుండా ఎదురుగా వచ్చును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును. అంటే భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే బెదురు లేకుండా, భయపడాడు భక్తిహీనుడు కాబట్టి ఎవరికి భయపడ్డాడు? మనుషునికి భయపడ్డు, సంఘానికి సమాజానికి భయపడ్డు, చట్టానికి ప్రభుత్వానికి భయపడ్డు, దేవునికి కూడా భయపడ్డు. కానీ తనకు తాను కూడా భయపడేవాడిగా ఉంటాడు. ఒక మూర్ఖమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడిగా ఉంటాడు భక్తిహీనుడు. కాబట్టి వాడు బెదురు లేకుండా ఎదురుగా వస్తాడు. ఒక పిచ్చివాడి చేతికి రాయిస్తే ఎలాగో ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటాడనమాట. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును. యథార్థవంతుడైతే ఏం చేస్తాడు? తన ప్రవర్తన ఎరిగిన వాడుగా ఉంటాడు. ఒకవేళ నేను చేస్తున్నటువంటి క్రియ మంచిదా చెడ్డదా, ఒకవేళ చెడ్డ క్రియ జరిగిస్తే వెంటనే తను పరిశీలన చేసుకుని పరీక్షించుకొని తను సరి చేసుకునేటువంటి వాడుగా ఉంటాడనమాట. చక్కపరుచుకుంటాడు, తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. మన 30వ వచనంలో చూస్తే యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. ఎక్కడైనా కూడా దేవునికి విరోధమైనటువంటి జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది నిలవదు. కాబట్టి యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను కూడా మరి నిలవదు. ఈ లోకంలో చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు, చాలామంది మరి వివేచిస్తూ ఉన్నారు, అనేకులు మరి జ్ఞానంగా బోధిస్తూ ఉన్నారు.
అయితే ఎవరు ఎన్ని బోధించినప్పటికీ, ఎన్ని జ్ఞానం ఏమైనా చెప్పినప్పటికీ కూడా, అది వివేచనని చెప్పిన, ఆలోచనని చెప్పినప్పటికీ కూడా అది దేవుడే దానిని నిలువ చేస్తాడు. లేకపోతే అది ఈరోజు భూమి మీద ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కానీ జ్ఞానంతో మరి సృజింపబడుతూ వచ్చింది, కలుగజేయబడుతూ వచ్చింది. ఆ జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి దేవుని యొక్క జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే సమస్తము భూమి మీద కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలంగా కలుగుతూ వచ్చింది. ఆయనే వీటన్నింటిని కూడా భూమి మీద కలుగజేస్తూ వచ్చాడు. అయితే యెహోవాకు విరోధమైన జ్ఞానమైన వివేచనను, ఆలోచనను భూమి మీద నిలవలేదు. కాబట్టి ఇదంతా కూడా దేవుని జ్ఞానం వల్లనే కలిగింది. అయితే అది మంచికి వాడుతున్నాం, చెడుకు వాడుతున్నాం, ఆ విషయంలోనే వ్యత్యాసం ఉన్నది. కానీ సమస్తం కూడా దేవుని జ్ఞానం. అందుకని మనిషిని కూడా మరి ఏమి కలుగు చేసినా, ఏమి సృష్టించినా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? పైనుండి వచ్చింది, దేవుని నుండి కలుగుతూ ఉంది. కాబట్టి దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే అది భూమి మీద నిలవనేరదు. అలాగే 31 వచ్చిన మనం చూస్తే, యుద్ధ దినమునకు గుర్రములను ఆయతపరచుట కద్దు కానీ రక్షణ యెహోవా ఆ దినము. మనం లోకంలో యుద్ధం చేసేది మనుషులతో కాదు కానీ మరి అధికారులతోనూ, నాయకులతోనూ, మరి దురాత్మ శక్తులతో, అంధకార శక్తులతో మనం యుద్ధం చేస్తాం. అయితే ఇక్కడ లోకంలో యుద్ధం చేసేటట్టయితే ఇంకా ఆ యొక్క యుద్ధ దినాల్లో చూసుకుంటే కనుక గుర్రాలను మరి ఆయుధపరుస్తూ ఉంటారు. యుద్ధానికి వెళ్ళాలి అంటే గుర్రాలను సిద్ధపరచుకునేవారు. అయితే ఎన్ని గుర్రాలు ఉన్నప్పటికీ, ఎన్ని మరి మరి ఏనుగులను, ఒంటెలను ఇలా రకరకాలుగా యుద్ధాల్లో వాడుతూ ఉండేవారు. అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ సైన్యం లేదా ఆ యొక్క జంతువులను బట్టి కానీ, ఆ గుర్రాలను బట్టి కానీ జయం కలగదు. కానీ అక్కడ రక్షణ ఎవరు కలుగజేస్తారంటే, లేదా జయం ఎవరు ఇస్తారంటే అది ఎవరి ఆధీనంలో ఉందంటే దేవుని యొక్క ఆధీనంలోనే ఉంది. కాబట్టి మనం బలగం ఉంది, లేదా ఇంతమంది సైన్యం ఉంది, ఇంత కండబలం ఉంది, అండబలం ఉందని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ ఆ యొక్క మరి రక్షణ కలుగజేసేది మాత్రం ఎవరి ఆధీనంలో ఉందంటే అది దేవుని మాత్రమే. అది ఆయన ఆధీనంలో ఉంచుకున్నారు. కాబట్టి ఆయన వల్లనే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా మనం తలపోసుకుంటూ, ఏ విషయంలో జ్ఞాని అయిన వాడు ఎలాగ నడుచుకుంటున్నాడో మరి నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి. మనం బలులు అర్పించేటప్పుడు మరి 3వ వచనంలో చూస్తే, నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటే ఆ బలులు అర్పించుకుంటే యోగ్యం కాదని, అలాగూ మరి మనం బలులు అర్పించినప్పుడు 27వ వచనంలో భక్తిహీనులు చేయ బలులు హేయములు, దురాలోచనతో అర్పించినవి మరి హేయములు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మరి ఎలాగూ మరి బలులు అర్పించాలి, ఎలాగూ నడుచుకోవాలి, నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి, అలాగే భక్తిహీనత మనలో ఉండకుండా చూసుకోవాలి, అలాగే దురాలోచనతో మనం దేవునికి అర్పించకూడదు, ఇలా అబద్ధములాడి సంపాదించుకోకూడదు, అలాగే శ్రద్ధగా మనం పనిచేసినప్పుడు మరి వాటి యొక్క ఫలాలు మనం పొందేవారంగా ఉంటారు. అలాగే భక్తిహీన యొక్క మనసు మరి కీరు చేస్తుంది. మనం భక్తిహీనంగా నడుచుకుంటే మనం భక్తిపరులమైతే మరి మనం ఎలా నడుచుకోవాలి? మేలు చేసేవారంగా ఉండాలి. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఉపదేశం విని మనం జ్ఞానంను పొందుకుంటాం. ఉపదేశం వల్ల జ్ఞానాన్ని పొందుకుంటాం. నీతిమంతుడైన అక్కడ భక్తిహీనుని ఇల్లు ఏమైనది తెలుసుకుంటాడు. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఉపదేశం విన్నప్పుడు తెలివిని పొందుతాడు. అది ఇట్లా మనం ఈ విషయాలన్నింటి కూడా మనం జ్ఞాపకం చేసుకుని తలపోసుకుంటూ ఈ దినమంతట్లో దేవుని ఆయన యొక్క నడిపింపులో ఆయన మహిమార్థంగా జీవించడానికి మనం సిద్ధపరచుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏ పరిశుద్ధ ఉదయకాల సమయంలో వేకప్ వర్డ్లో దేవా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సామెతలు 21వ అధ్యాయం ద్వారా మరి మీకు జీవం కలిగిన మాటలు మాకు దయచేస్తూ వచ్చారు. విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరచుకొని వాటిని దినమంతా తలపోసుకుంటూ ఆయా మార్గంలో దేవా మరి లేఖనానుసారంగా మమ్మల్ని పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ, ఎప్పటికప్పుడు మా కనులెత్తిని వైపు చూస్తూ మేము మేలనుస్వరం వింటూ ఆ రీతిగా ఈ లోకంలో నాయన వెలుగులో నడుచుకుంటూ దేవా నీ నా మహిమార్థంగా, సాక్షిగా, పరిశుద్ధంగా మరి యథార్థంగా నడుచుకోవడానికి, జ్ఞానంతో మరి బుద్ధి వివేచన కలిగి నడుచుకోవడానికి, సమస్తమైనటువంటి మేలులతో
మరి మేము కూడా ఇతరులకు మేలు చేసే వరంగా ఉండటానికి, ప్రేమ కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయమని ఈ సమయంలోనైనా మరి ఆన్లైన్ ద్వారా ఏకీభవించినటువంటి సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. విన్నవారి హృదయాలను నింపండి. వారిని కూడా ఈ దినమంత్రి కొరకు సిద్ధపరిచి మీ నా మహిమార్థంగా నిలువబెట్టుకొని రాకపోకల్లో ప్రయాణాల్లో తోడా ఉండండి. పనిచేసే స్థలాల్లో దేవా మీ సాక్షిగా నిలవబెట్టుకొనమని అన్యజనుల మంది మీ నామం కీర్తించబడినట్లుగా, హెచ్చించబడినట్లుగా, ఘనపరచబడినట్లుగా దేవా మీరు మీ దాసులను నిలబెట్టుకొనమని మీ ప్రియులందరినీ కూడా మీ ప్రియమైన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మాటలనైనా వారి హృదయాల్లో ఫలింపు దయచి నూరంతలుగా ఫలించి ఆత్మీయంగా మేలులతో తృప్తిపరచమని వారి ఎవరైతే నాయన ఇరుకులో, ఇబ్బందులు, శ్రమలో, శోధనలో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి కావాల్సినటువంటి ఆదరణ, బలము, శక్తి మీరు అనుగ్రహిస్తారమని, స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించమని, బలపరచమని మీ ప్రియాసాలకు అప్పగించుకుంటూ అంధకార శక్తిని వేస్తున్నాములు బంధిస్తూ ప్రభు రక్తాన్ని మరొకసారి సంఘం పైన మరి సార్వత్రిక సంఘం పైన మరి మీ ప్రియులందరి పైన ప్రోక్షిస్తూ వారిని మీ ప్రియాసాలకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు నా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామంలో కృతజ్ఞతాసులతోనే ప్రార్థించి అప్పగించి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.